హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ఫోన్ని రోజు గంటల కొద్దీ చూస్తూ ఉంటారా? సోషల్ మీడియా మీ బ్రెయిన్పై చూపించే అసలు ప్రభావాలు ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోని ఖచ్చితంగా మీరు చివరి వరకు చూడాల్సిందే. మీరు రోజు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ, యూట్యూబ్ వీడియోలు గంటల కొద్దీ చూస్తూ, వాట్సాప్ చెక్ చేస్తూ ఉంటారా? మీరు ఒంటరిగా ఉన్నారని ఫీల్ అవుతున్నారా? మీరు ఒంటరిగా లేరు, కానీ ఇది మీ మెదడుని ఏం చేస్తుందో తెలుసా? అసలైన వాస్తవాలు మీకు షాక్ ఇస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 1, మీ బ్రెయిన్ డోపమైన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఫోన్కి హార్మోన్కి లింక్ ఏంటి అనుకుంటున్నారా? అది ఎలా అంటే, ఎవ్రీ టైం మీరు మీ ఫోన్ని చెక్ చేసుకుంటూ ఉంటారు. మీకు ఏదైనా మెసేజెస్ వచ్చాయా, నోటిఫికేషన్స్ వచ్చాయా, లేదా మీరు సోషల్ మీడియాలో కూడా బిజీగా ఉంటారు. అప్పుడు మీ బ్రెయిన్ డోపమైన్ అనే కెమికల్ని రిలీజ్ చేస్తుంది. ఈ డోపమైన్ అనే హార్మోన్ హ్యాపీనెస్ని కలిగిస్తుంది. అదే సమయంలో అలా హ్యాపీనెస్ కలిగించినప్పుడు మీకు ఇంకా ఫోన్ చూడాలనిపిస్తుంది. ఇది ఒక అలవాటు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చాక్లెట్ తింటున్నారనుకోండి, అది అయిపోగానే మీకు మళ్ళీ ఇంకో చాక్లెట్ తినబుద్ధి అవుతుంది. ఎందుకంటే అప్పుడు మన బ్రెయిన్ డోపమైన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. దానివల్ల హ్యాపీనెస్ తోటి మనకు మళ్ళీ అదే తినాలనిపిస్తుంది. గ్యాంబ్లింగ్ చేసినప్పుడు కూడా ఇదే కెమికల్ పనిచేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఫోన్ని చూడడం వల్ల మీ అటెన్షన్, దృష్టి అనేది తగ్గిపోతుంది. అది ఎలా అంటే, మీకు గుర్తుండి ఉండవచ్చు, మీరు ఏదైనా పని చేసే ముందు ఒకసారి ఫోన్ని తీసుకొని సోషల్ మీడియాని చూసి పక్కన పెట్టి మీ పని మీరు స్టార్ట్ చేస్తారు. కానీ మీరు మళ్ళీ వెళ్ళి ఫోన్ని చూస్తారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే మీ మైండ్లో మీకేమైనా మెసేజెస్ వచ్చాయా, నోటిఫికేషన్స్ వచ్చాయా అని ఉంటుంది. అందుకే మళ్ళీ వెళ్ళి మీరు మళ్ళీ ఫోన్ని చూస్తారు. దీనివల్ల మీరు చేసే పని మీద ఎఫెక్ట్ పడుతుంది. మీ పనిని మీరు కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు. దానివల్ల దృష్టి అనేది పని మీద తగ్గిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, కంపారిజన్ వల్ల డిప్రెషన్ మరియు యాంగ్జైటీ. అదేలా? కంపారిజన్ ఏంటి అనుకుంటున్నారా? అవునండి, మీరు సోషల్ మీడియాలో వేరే వాళ్ళ పోస్టులు చూసి, వాళ్ళు చేసిన వీడియోస్ చూసి, వాళ్ళు అయితే అంత పర్ఫెక్ట్గా ఉన్నారు, మనమేంటి ఇలా ఉన్నాము, మనం అంత పర్ఫెక్ట్గా లేము అని ఫీల్ అవుతారు. ఇది అసలు నిజం కాదు, కానీ మన బ్రెయిన్కి అలా అనిపిస్తుంది. ఇలా కంపేర్ చేసుకోవడం వల్ల మీకు యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. రాయల్ సొసైటీ ఫర్ పబ్లిక్ హెల్త్ UK వాళ్ళు చేసిన సర్వే ప్రకారం యువతలో ఇన్స్టాగ్రామ్ అనేది మెంటల్ హెల్త్ని అధికంగా ప్రభావితం చేస్తుందని తెలిసింది. ఫ్యాక్ట్ నెంబర్ 4, నిద్రలో అంతరాయం, స్లీప్ డిస్టర్బెన్స్. మీరు ఫోన్ని నైట్ పడుకునే ముందు కూడా చూస్తారా? మీరు ఫోన్ని నైట్ పడుకునే ముందు చూస్తే మీ బ్రెయిన్ మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్ని తగ్గిస్తుంది. బ్లూ లైట్ వల్ల మీకు నిద్ర చక్కగా రాదు. ఫ్యాక్ట్ నెంబర్ 5, మీ బ్రెయిన్ నిర్మాణం మారుతుంది. అదెలా అనుకుంటున్నారా? ఎక్కువ టైం సోషల్ మీడియా వాడితే బ్రెయిన్ నిర్మాణంలో మార్పులు వస్తాయని పరిశోధనలు చెప్పాయి. మెయిన్గా భావోద్వేగం, ఎమోషన్స్ మరియు డిసిజన్ మేకింగ్, నిర్ణయాలు తీసుకోవడంలో ముడిపడి ఉన్న బ్రెయిన్లోని గ్రే మ్యాటర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, FOMO, FOMO, మిస్ అవుతున్నామనే భయం నిజమే. FOMO, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. మిస్సింగ్ అవుట్ భయం అనేది మీరు లేకుండా ఇతరులు సరదాగా గడపడం, చూడడం వల్ల కలిగే మానసిక ప్రభావం. ఇది ఆన్లైన్లోనే ఉండాలనే కోరికను క్రియేట్ చేసి మిమ్మల్ని ఆన్లైన్లోనే ఉంచుతుంది మరియు ఆందోళన పెంచుతుంది. దీనివల్ల మనశ్శాంతి కోల్పోతాం. ఓకే, మరి ఇప్పుడు ఇది అంతా విన్న తర్వాత సోషల్ మీడియాని యూజ్ చేయడం, సోషల్ మీడియా వాడటం మంచిదా కాదా అనే డౌట్ వస్తుందా మీలో? సోషల్ మీడియా పూర్తిగా చెడు కాదు. మీరు దానిని ఎలా యూజ్ చేస్తున్నారనే దానిపైన అంతా ఆధారపడి ఉంది. రోజుకు నిర్దిష్ట సమయం కేటాయించండి. నెగిటివ్ కంటెంట్ని ఫాలో అవ్వడం మానేయండి మరియు మీ బ్రెయిన్ని రక్షించుకోవడం కోసం అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే కామెంట్లో మీరు డైలీ ఎంత టైం సోషల్ మీడియాలో గడుపుతున్నారో కామెంట్ చేయండి.